శబరిమల ఆలయ పునరుద్ధరణ పనుల్లో చోరీకి గురైన బంగారంలో ఇప్పటి వరకు దొరికిన దానికంటే ఇంకా ఎక్కువే పోయి ఉంటుందని ప్రత్యేక దర్యాప్తు బృందం చూడండి. మరి అంటే వీళ్ళకి నమ్మకం లేదు సరికదా. మరి ఇలా చేస్తే ఇలాంటివి చూసి సనాతన ధర్మంలోని కొంతమంది ఆయా ధర్మాల మీద నోరెత్తి విరుచుకుపడుతున్నారు. వీళ్ళు అలా చేయడం వల్లే, లేకపోతే వాళ్ళకేం పని? అసలు నిజంగా అలా చెయ్యాలి కూడా. సనాతన ధర్మంలో గొప్ప విషయం ఏంటంటే, పోనీలే, ఎవడు పాపం ఆడైపోతాడు, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. ఖచ్చితంగా ఆ కర్మ అనేది కుటుంబాలు వంశాలు కట్టి కుడుపుతుంది. ఇలాంటి పోన్లే, మనం ఎందుకులే, సరేలే, మనకి పరోపకారం ఎక్కువ. ఈ పరోపకారం ఏది ఉందో దానివల్ల ఇక్కడ ఈ విధంగా మంట కలిసిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు జనరేషన్ అలా ఆలోచించట్లే. లేదు, ముళ్ళుతోనే తీయాలి, వాళ్ళకి ఇదే అటాక్ కరెక్టు అని చెప్పి మన దగ్గర కొంతమంది, ఎస్పెషలీ ఒక రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారు, లేదంటే కొంతమంది శివశక్తి ఉన్నారు వాళ్ళు, కానీ కరుణాకర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఎందుకు? వీళ్ళ దాడుల్ని ఆపడం కోసమే.